ఆయన దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకున్నాక ఆయనకి సృష్టికొచ్చాడు తండ్రి. ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. ఆయన నన్ను పిలవద్దు బావా, నేను సాలేను, మేము మా దేవుడు వేరే మీ దేవుడు వేరే అనేది ఆయన కూడా అన్నిడే. ఆయన నాయనలోకి వచ్చేసాడు. నాయనలోకి వచ్చినాక కాపాడాడు కుటుంబరాన్ని తండ్రి. తర్వాత నాకు ఎక్కువ స్వాతంత్రం జాస్తి అయినాక నాయన్ని నమ్ముకున్నాక నన్ను కాపాడు. చట్టుకొక్క నుంచి లేవనెత్తి నన్ను కాపాడాడు. నా బిడ్డలు ఇద్దరు కాపాడాడు. మమ్మల్ని చాలా మంది ఏం చేశారులే మేడం, చేసినా దేవుడు మమ్మల్ని రక్షించాడు. అందుకని నేను ఆయన్నే నమ్ముకుంటాను, ఆయన్ని అడుక్కుంటాను. ఆయన నీ కృపలైన బతకాలి, నీ కృపలైన చచ్చిపోవాలి. అది మేడం మాది వెంకటగిరి అవతల పొలుగోడు. మేము ఎప్పుడు ప్రార్థనకి వెళ్తా ఉంటాం. నిద్ర లేచి ఇంట్లో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం చర్చికి. ఆడ ప్రార్థన చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి తర్వాత పనులు చేసుకొని పనులకి వెళ్ళిపోతాం. పని చేసుకుంటాం మేడం. నేను టిఫిన్ కూడా పెట్టాను, 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకుంటాను. అందుకని పోయి సెకండ్ ఉండకూడదని నా గారికి బాగా మంచి గట్టి శోధన, చిన్న శోధన కదా మేడం. ఆ శోధనలో నుంచి తండ్రి నన్ను లేవనెత్తాడు ఏమని మేడం. ఇప్పుడు నేను ఒకదాన్ని మనకు మంచిగా మాట్లాడినా వాళ్ళు తప్పుడు అర్థం చేసుకుంటారు. వాళ్ళు శోధన పెట్టారులే మేడం. పెట్టినా నా తండ్రి అవును భర్త లేనిది కదా అని చెప్పి అయ్యో నన్ను దేవుడు కాపాడాడు. కాపాడాడు, మళ్ళీ కాపాడు. బిడ్డల్ని నన్ను ఆయనే కాపాడు. అయ్యో లోకంలో ఒక పవిత్రంగా జీవించాలి అని అంటే ఎన్ని శోధనలు వస్తాయంటే అన్ని శోధనలు. తండ్రి ఆయన్ని అడుక్కుంటుంటారు, రోజు నువ్వు తప్ప నాకు పసిదాని అయిపోతుంది. మేడం, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఎందుకు చనిపోయాడు మీ ఆయన? ఆయన తెలియదు మేడం. మాకు అప్పుడు బర్రెలు ఉన్నాయి, బాగున్నాం. ఏంటోళ్ళు మీరు అయితే ఉందిలే. బాగున్నాము. బాగున్నాక ఆయన పొలం కడుకొచ్చాడు. కళ్ళు అయ్యే తాగుతాడు మేడం. అది ఏం కొట్టేసిందో కలదు. వచ్చేటప్పుడు సైకిల్ మీద వస్తా అంటే పాము గుట్టిందా? పాము ఏం కాదు మేడం, అంటే బీపీ డౌన్ ఉంది. తాగేశాడు కదా, ఆ సైకిల్ రావటంలో అడ్డము బండి ఏదో వచ్చింది, పడిపోయి బాగానే ఉన్నాడు. నెల్లూరు, గూడూరు, సిమ్స్, తిరుపతి అన్ని దగ్గరలో చూపించిన ఆయనకి సాతార శోధన. అక్కడ కొనుక్కొని నిద్రపోయినాడు ఒక రోజు. మా ఊరికి వెళ్ళున్నా. ఆ ఊరి నుంచి వచ్చేటప్పటికి బరుగుడు దోలుకొని అక్కడ ఉన్నాడు. నేను లేపినప్పుడు అప్పుడు ఏదేదో కలవరిస్తాలు వేసినాడు. మరుసటి రోజే పడిపోయినాడు. ఆడే పడిపోయినాడు. అప్పటికి మీరు దేవుడు నమ్ముకోలే? లేదు మేడం. నమ్ముకొని ఉంటే మీరు కాపాడుకునే బాధ వచ్చేది. థ్యాంక్స్. దేవుడిని నమ్ముకోలేదు మేడం. అదే అది చనిపోయిన తర్వాత దేవుడు తెలిసాడు. హల్లెలూయా. మా బావ ద్వారానే వచ్చాను. చక్రయ్య ఆయన దేవుడు నమ్ముకున్నాడు, నిన్ను దేవుడు ఉన్నాడని నిన్ను రక్షించాడు. హల్లెలూయా. అయితే కాపాడాడు మేడం. రక్షణ బాప్తిసం అంతా అయిపోయింది. అంత అయిపోయింది మేడం. మా పాప కూడా తీర్చాను మేడం. బాప్తిసం కూడా తీర్చాను.